40 లక్షల మంది, లేక మోషే పిలుచుకొచ్చినప్పుడు 16-18 లక్షల మంది ఇశ్రాయేలీల మనసు ఒకలాగుంటే మోషే ఒక్కడి మనసు ఒకలాగుంది. అంటే మోషే మనసు దేవునికి నచ్చింది. అన్ని వేల మంది ఉండగా కొన్ని అహరోను గారు కూడా ఉన్నారు. అహరోను గారిని యాజకత్వానికి ఎన్నుకున్నాడు కదా దేవుడు. కానీ మోషేను ఎందుకు ఇశ్రాయేలు నడిపించడానికి ఎన్నుకున్నాడంటే మోషే ఇహలోకమైనవి విడిచిపెట్టి పరలోకమైన వాటి కోసం నడిచాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో ఏమనంటుంది? ఐగుప్తి ధనవంతుడను అనిపించుకోవడం కన్నా క్రీస్తు కొరకు శ్రమ పడడమే నాకు ముఖ్యం. ఈ ఒక్క మాటలో చెప్పొచ్చు కదా మోషే ఎలాంటోడో. అందుకునే మోషే ఎన్నుకున్నాడు. అంటే నిజంగా తను ఐగుప్తులోనే ఉంటే తన భోగానికి, భాగ్యాలకి, ధనానికి ఏమైనా కొదువు ఉండేదా? కానీ ధనాన్ని విడిచిపెట్టాడు కాబట్టి మోషే చూడండి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా యేసయ్య ఎన్నుకున్నాడు. అంత 40 లక్షల మంది కాల్బలమైన ఇశ్రాయేలీలను నడిపించగలిగాడు. ధనాన్ని వదిలేశాడు, ఐగుప్తి భోగాన్ని వదిలేశాడు, యేసయ్యను పట్టుకున్నాడని. యేసయ్య కొరకు శ్రమ పడడమే నాకు ఎంతో ధనము కన్నా మేలని ఎన్నుకున్నాడు. ఈరోజు యూదా అలా ఎన్నుకోలేకపోయాడు. నాకు ధనమే ఎక్కువని నమ్ముకున్న యూదా పరిస్థితి ఎలా ఉంది? ఐగుప్తు ధనము నాకొద్దు కానీ యేసయ్యతో కూడిన శ్రమ నాకు చాలనుకున్న మోషే గారి జీవితం ఎలా ఉంది? ఈరోజు దేన్ని నువ్వు ఎన్నుకుంటున్నావు? దేవుణ్ణి ఎన్నుకుంటున్నావా? లోకాన్ని ఎన్నుకుంటున్నావా? దేవుడు కావాలనుకుంటున్నావా? ధనం కావాలనుకుంటున్నావా? చూడండి, ధనం అనేది చెడ్డదేం కాదు. దాన్ని ఎవరు సృజించారు? దేవుడే. కానీ అవసరానికి మించిన ధనము మనిషిని పాపం వైపుకు నడిపిస్తుంది. ఒక మనిషి పాపం చేసేలాగా ప్రేరేపిస్తుంది. అవసరానికి మించిన ధనము ఒక మనిషిని పతనం చేస్తుందండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనమేం చెడ్డదని నేను చెప్పట్లేదు, కానీ అవసరతకు మించిన ధనము మనిషిని పాడు చేస్తుంది. తప్పిపోయిన